మనం 7th క్లాస్ హిందీ సెకండ్ సెమిస్టర్ 9th లెసన్ సాహసీ బాలక్ ఈ పాఠానికి సంబంధించి పढ़िए మరియు లిఖిए కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేద్దాము. పేజ్ నెంబర్ 79. पढ़िए जोड़ी बनाइए. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. నది, బాలక్, స్కూల్, లోగ్, లాల్ బహదూర్ శాస్త్రి ने. నది బహతీ థీ అంటే నది ప్రవహించుచున్నది. బాలక్ చౌథీ కక్షా మే పడతా థా. బాలకుడు 4వ తరగతిలో చదువుతున్నాడు. స్కూల్ గాంవ్ సే దూర్ థా. పాఠశాల విలేజ్ కి దూరంగా ఉన్నది. లోగ్ ఉస్కి బాతోం సే దంగ్ రహ గయే. ప్రజలు ఆ పిల్లవాడి యొక్క మాటలకు ఆశ్చర్యచకితులయ్యారు. లాల్ బహదూర్ శాస్త్రి నే జై జవాన్ జై కిసాన్ కా నారా దియా. లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. నెక్స్ట్ పేజ్. पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए. ఇక్కడ 5 సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ సెంటెన్స్ ని ఒక క్రమ పద్ధతిలో నెంబరింగ్ ఇవ్వమని అడుగుతున్నారు. అంటే పాఠం ఆధారంగా ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ వచ్చింది, ఈ 5 మొదట వచ్చిన సెంటెన్స్ ఏది, దానికి 1, దాని తర్వాత వచ్చిన సెంటెన్స్ 2, ఈ విధంగా ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, తైర్తే తైర్తే నదికే బీచ్ ఆ పహుంచా. ఈదుకుంటూ ఈదుకుంటూ నదికి మధ్యకు చేరుకున్నాడు. ఇది సెకండ్. మొదటి సెంటెన్స్ చూడండి, ఏక్ బాలక్ చౌథీ కక్షా మే పడతా థా. అంటే ఒక బాలకుడు 4వ తరగతిలో చదువుకుంటున్నాడు. ఇది ఫస్ట్ సెంటెన్స్. ఇది సెకండ్ సెంటెన్స్. అలాగే థర్డ్ సెంటెన్స్ చూడండి, ఇతనా చోటా ఇతనా సాహసి. ఇంత చిన్న పిల్లవాడు ఇంత సాహసవంతుడు. అలాగే ఫోర్త్ సెంటెన్స్, ఐసా సాహస్ నహీ కర్నా చాహియే. అలాంటి సాహసము చేయకూడదు. ఆ తర్వాత లోగ్ ఉస్కి బాతోం సే దంగ్ రహ్ గయే. ప్రజలు ఆ బాలుడి యొక్క మాటలకి ఆశ్చర్యచకితులయ్యాడు. నంబరింగ్ చూడండి, 2, 1, 4, 3, 5. నెక్స్ట్, సహీ వర్తని వాలే శబ్ద్ పర్ గోలా బనాయియే. వర్తని అంటే స్పెల్లింగ్. సహీ వర్తని కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి పదాలకు ఇలా రౌండ్ చేయమని అడుగుతున్నారు. మొదటి లైన్లో ఉన్న 4 పదాలు గమనిద్దాము. సాహసి, ఇది కరెక్ట్ సెంటెన్స్, కరెక్ట్ పదం కాబట్టి ఇక్కడ రౌండ్ చేశారు వాళ్ళే. సహసి, సహసా, సిహసి, కాబట్టి ఇది కరెక్ట్. తర్వాత నాదా, నది, నది, నాదే అంటే నది అనే వర్డ్, ఇది కరెక్ట్. పైడల్, పైదల్, దపేల్, పైదల్, పౌదల్. ఇక్కడ పౌదల్ అని ఇచ్చారు చూడండి, సరిగ్గా గమనించండి, పైదల్, కాబట్టి ఇది కరెక్ట్ పదం. బలాక్, బలక్, బాలక్, బోలక్. బాలక్ అనే పదము కరెక్ట్ సెంటెన్స్, కరెక్ట్ పదము. కసాన్, కీసన్, కిసానా, కిసాన్. కిసాన్ అంటే రైతు కదా, ఇది కరెక్ట్ పదము. నెక్స్ట్ ఎక్సర్సైజ్, చిత్రం సే సంబంధిత శబ్ద పర్ గోలా బనాయియే. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, వాటికి రిలేటెడ్గా ఒక సెంటెన్స్ కూడా ఇచ్చారు. ఆ సెంటెన్స్లో ఉన్న పిక్చర్ రిలేటెడ్ పదానికి ఇలా రౌండ్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, స్కూల్ కనపడుతున్నది కదా ఈ పిక్చర్లో. యహ స్కూల్ హై, ఇది పాఠశాల, కాబట్టి స్కూల్ అనే పదానికి ఇలా రౌండ్ చేయాలి. తర్వాత మై కిసాన్ హూ, నేను రైతును. ఇక్కడ రైతు కనపడుతున్నాడు కదా, కాబట్టి కిసాన్ అంటే రైతు, దీనికి ఇలా రౌండ్ చేయాలి. తర్వాత నావ్ చల్తీ హై, నావ వెళ్ళుచూ ఉన్నది. ఇక్కడ మనకి పిక్చర్లో నావ బొమ్మ కనపడుతుంది కదా, కాబట్టి నావ్ అనే పదానికి ఇలా రౌండ్ చేయాలి. తర్వాత మై భారత్ కా జవాన్ హూ, నేను భారతదేశ జవానుని అంటే సైనికుడి అని అర్థం. ఇక్కడ కనపడుతున్నారు కదా పిక్చర్లో, కాబట్టి జవాన్ అనే పదానికి ఇలా రౌండ్ చేయాలి. యహ సుందర్ గాంవ్ హై, ఇది ఒక అందమైన విలేజ్. అంటే విలేజ్ పిక్చర్ మనకు కనపడుతుంది ఇక్కడ, కాబట్టి గాంవ్ అనే పదానికి ఇక్కడ రౌండ్ చేయాలి. నెక్స్ట్, లిఖియే అంటే రాయండి అని అర్థం. నీచే దియే గయే ప్రశ్నోं के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు చిన్న చిన్న వాక్యాల్లో సమాధానాలు రాయండి. శాస్త్రీజీ స్కూల్ కైసే జాతే థే. శాస్త్రి గారు స్కూల్కి ఎలా వెళ్ళేవారు.
ఇక్కడ కైసే అనేది ప్రశ్నాపదము, ఎలా అని అర్థం. శాస్త్రి జీ నది మే తైర్ కర్ స్కూల్ జాతే థే. శాస్త్రి గారు నదిలో ఈదుకుంటూ స్కూల్కి వెళ్ళేవారు. ఇక్కడ చూడండి, కైసే అనే పదానికి బదులు ఇక్కడ ఎలా రాశారు, నది మే తైర్ కర్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి జీనే దేశ్ కో కౌన్ సా నారా దియా. లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి అంటే భారతదేశానికి ఎలాంటి నినాదం ఇచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రినే దేశ్ కో జై జవాన్ జై కిసాన్ కా నారా దియా. లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశానికి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. తర్వాత नीचे दिए गए प्रश्न का उत्तर 5 या 6 వాక్यों में लिखिए. క్రింద ఇవ్వబడిన ప్రశ్నకు 5 లేక 6 వాక్యాలలో సమాధానం రాయండి. సాహసి బాలక్ పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దోं में लिखिए. పాఠం యొక్క సారాంశాన్ని రాయమంటున్నారు. ఇక్కడ మనకి లెసన్ అయిపోయిన వెంటనే సారాంశాన్ని ఇచ్చారు కదా, అది ఇక్కడ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఉచిత శబ్ద సే ఖాళీ జగహ్ భరియే. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, బ్రాకెట్ లో 2 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. కరెక్ట్ ఆప్షన్ తీసుకొని మనం ఇక్కడ రాయాలి. శాస్త్రిజీ డాష్ కక్షామే పడితే థే. శాస్త్రి గారు ఏ కక్షలో అంటే కక్ష అంటే తరగతి, ఏ తరగతిలో చదువుతున్నారు. ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ ఇచ్చారు, చౌథీ సాత్వి, 4వ 7వ. మరి శాస్త్రి గారు 4వ తరగతిలో కదా చదువుతున్నారు కాబట్టి చౌథీ అనే దానికి ఇలా రైట్ మార్క్ చేసి దాన్ని ఇక్కడ రాయాలి. తర్వాత బాలక్ తైర్తే తైర్తే డాష్ కే బీచ్ ఆ పహుంచా. బాలకుడు ఈదుతూ ఈదుతూ దేని మధ్యకు వచ్చాడు అంటే ఎక్కడికి వచ్చాడు, నది సముద్రం. మనకి నది మధ్యలో కదా వచ్చింది కాబట్టి దీనికి ఇలా రైట్ మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నది అని రాసుకోవాలి. థర్డ్ బిట్, యాత్రి డాష్ కో బాలక్ కే పాస్ లే గయా. యాత్రికులు దేనిని బాలకుడి దగ్గరకు తీసుకెళ్లారు. నావను తీసుకెళ్లారు కదండి, నావలో ఉన్న వాళ్లే కదా ఆ బాలుడి దగ్గరికి వెళ్ళారు కాబట్టి నావ్. నెక్స్ట్, ఉన్హోంనే జై జవాన్ జై డాష్ కా నారా దియా. మనకు తెలుసు కదా నినాదము జై జవాన్ జై కిసాన్ కాబట్టి ఇక్కడ బ్రాకెట్ లో కిసాన్ విజ్ఞాన్ ఈ 2 ఇచ్చారు కాబట్టి మనకు తెలుసు కరెక్ట్ అని కిసాన్. లోగ్ ఉస్కి బాతోం సే డాష్ రహ్ గయే. ప్రజలు ఆ పిల్లవాడి మాటలకు ఎలా ఉండిపోయారు, దంగ్ రహ్ గయే అంటే ఆశ్చర్యచకితులయ్యారు. ఇక్కడ రంగ్ అని కూడా ఇచ్చారు, రంగ్ అనే ఆన్సర్ కరెక్ట్ కాదు, దంగ్ అనేదే కరెక్ట్. నెక్స్ట్, సంకేతం కే ఆధార్ పర్ వాక్య లిఖియే. ఇక్కడ ఒక సిగ్నల్స్ లాగా ఇట్లా ఇచ్చారు, సంకేతాలు ఇచ్చారు, వీటిని ఆధారంగా చేసుకొని సెంటెన్స్ ని మనల్ని రాయమని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, మిడిల్లో శాస్త్రిజీ అని ఇచ్చారు, రిలేటెడ్ గా కొన్ని పదాలు ప్రధానమంత్రి, నారా, పైదల్, నది, సాహసి. నారా అంటే నినాదం అని తెలుసు, ప్రధానమంత్రి ఇక్కడ పైదల్ అంటే కాలినడకన, నది అంటే నది, సాహసి అంటే సాహసవంతుడు అని అర్థం. మరి చూద్దాము, కొన్ని సెంటెన్స్ రాద్దాము. ఎగ్జాంపుల్ కి వాళ్ళే ఒక సెంటెన్స్ ఇచ్చారు, శాస్త్రిజీ సాహసి బాలక్తే. మనకు తెలుసు కదా శాస్త్రి గారు సాహస బాలకుడు. సెకండ్, ఇక్కడ చూడండి, ఇక్కడ శాస్త్రిజీ నది పార్ కర్ స్కూల్ జాతే థే. ఇక్కడ నది అనే పదానికి రాశాం చూడండి, శాస్త్రి గారు నది దాటుకుంటూ స్కూల్కి వెళ్ళేవారు. ఆ తర్వాత పైదల్ అనే పదానికి రాద్దాము, శాస్త్రిజీ పైదల్ చల్కర్ స్కూల్ జాతే థే. శాస్త్రి గారు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవారు. తర్వాత నారా, శాస్త్రిజీనే దేశ్ కో జై జవాన్ జై కిసాన్ కా నారా దియే. అంటే శాస్త్రి గారు దేశానికి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. తర్వాత మిగిలిపోయింది ప్రధానమంత్రి అనే పదం కదా, శాస్త్రిజీ భారత్ కా దూసరి ప్రధానమంత్రి తే. ఆయన భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా చేశారు. నెక్స్ట్ పేజ్, వర్ణ విచ్ఛేద్ కీజియే. అంటే ఇక్కడ పదాలని విడగొట్టి రాయమంటున్నారు. మనము ఇది ప్రతి లెసన్లోనూ కూడా రాస్తూ ఉన్నాము. చూడండి, పైదల్ పాకి ఐకి మాత్రం ఉన్నది ద లా. చూడండి, ప ప్లస్ ఐ ప్లస్ ద అంటే ద ప్లస్ ఆ, ఇది ద అవుతుంది. ల్ ప్లస్ ఆ లా అంటే పై ద ల్, పైదల్. అదేవిధంగా చూడండి ఇక్కడ ఖీంచిన
అంటే ఖాకి ఈకి మాత్ర ఇచ్చారు. చ అనే దానిలో ఆకి మాత్ర ఉంటుంది, నాలో ఆకి మాత్ర ఉన్నది. చూడండి, కీమ్ చ నా. అలాగే రాస్తా, రాస్తాలో రాకి ఆకి మాత్ర ఉన్నది, స్ తా ఉన్నది, అలాగే ఆకి మాత్ర ఉన్నది. అంటే సా తా రెండు కలిసి ఉన్నాయి. చూడండి, రా స్ తా అంటే ఇక్కడ ఆకి మాత్ర వచ్చింది. అలాగే శాస్త్రి, ఇక్కడ శాకి ఆకి మాత్ర ఇచ్చారు, స్త్రీ అంటే సా తా ఈ రెండు కలిసి ఉన్నాయి. అలాగే ఈకి మాత్ర ఉన్నది. చూడండి, రా కూడా ఉన్నది. చూడండి, స్ త్ ర్ ఈ స్త్రీ, శాస్త్రి. అలాగే ప్రధానమంత్రి, చూడండి పా రా కలిసి ఉన్నాయి, దానికి ఆకి మాత్రం ఉంది కాబట్టి ప్రా అయింది. అలాగే ధాకి ఆకి మాత్రం ఉన్నది, ధా నా. అలాగే మమ్ మాకి అంకి మాత్ర, తర్వాత త్రీ తా రా కలిసి ఈకి మాత్ర కలిసి చేరింది, త్రీ అయింది. అంటే ప్రధానమంత్రి.